ఓం నమః శివాయ. నాగారం వాస్తవ్యులైన ఎం నాగరాజు లక్ష్మీ దంపతుల బంధం జీవితాంతం తోడు నీడగా నిలిచే అపురూపమైన అనుబంధం. వారి పెళ్లి రోజు సందర్భంగా దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచనతో వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామాలైన చండీయ గోత్రం, కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి బంధం కలకాలం ఇలాగే సంతోషంగా కొనసాగాలని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ పుణ్యలింగానికి అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. మంగళనీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్త్వితి శ్రీపుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణ కటాక్షణ వీక్షణః ఫలసిద్ధిరస్వతి భవంతో మహంతో న గృహ్ణంతో. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. ఓం భూ స్వాహా భువ స్వాహా సువ స్వాహా మహ స్వాహా ఓం జన స్వాహా భూర్భువస్సు వరుమహర్జన స్వాహా. నమస్కారం చేసుకోండి. కుటుంబమంతా నూతన శివాలయ నిర్మాణ ప్రదేశానికి కదిలి వెళ్లారు. ఆలయ ప్రాకార నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఆలయ నిర్మాణ పనులను వీక్షిస్తున్న సేవామూర్తులకు ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విశిష్టత గురించి, క్షేత్ర మహత్యం గురించి వివరించారు. ఈ క్రమంలో అభాగ్యుల వైద్యశాలను సందర్శించారు. సేవా మార్గంలో భాగంగా నాగరాజు లక్ష్మీగార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి మాటల్లో చెప్పలేని ఆత్మసంతృప్తి పొందారు. నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్య దంపతుల బంధం కలకాలం వర్ధిల్లాలని, వారి జీవితం ఆనందమయంగా సాగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అనాథలకు అన్నదానం చేయాలనిపించి ఇక్కడికి ఫస్ట్ టైం మేము రావడము, ఇక్కడ గుడి నిర్మాణము, గుడిలో అభిషేకం చేయడము చాలా సంతోషంగా అనిపించింది. పైనకి వెళ్ళాము, పైన కూడా చూసాము. హాస్పిటల్ ఉంది, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు నీట్గా వాళ్ళొక పద్ధతిలో మంచిగా ఉన్నారు. ఇక్కడ మాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, అనుకోకుండా వచ్చాము, కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మా ప్రేమపూర్వక విన్నపము. శివయ్యను దర్శించుకోవాలనే మీ పవిత్ర సంకల్పం ఎంతో గొప్పది. భక్తులారా, పరమేశ్వరుడు కేవలం మీ హృదయాల్లోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఆ కరుణాసాగరుణ్ణి సంతోషపెట్టడానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
మీ ప్రేమతో నింపిన ఒక చెంబుడు జలాన్ని మాత్రమే మీ ఇంటి నుండి మీతో తీసుకురండి. ఆ జలంతోనే శివునికి అభిషేకం చేయండి. స్వామి పూజకు ప్రత్యేకంగా కొబ్బరికాయలు, పూలదండలు, ఇతర పూజా సామగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. పూజా సామగ్రి కోసం ఖర్చు చేయాలనుకుంటున్న ఆ డబ్బును నేరుగా ఆలయంలో ఉన్న ధర్మహుండీలో వేయండి. మీరు కానుకలుగా వేసే ప్రతి రూపాయిని శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తాము. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.